నమస్తే అండి. ఆలూ బజ్జీ అందరికి ఇష్టం కదా. ఇలా పొంగుతా క్రిస్పీగా వచ్చేటట్టు నేను ఇవాళ ప్రొసీజర్ చూపించబోతున్నాను. అట్లా బోలుగా వచ్చి శనగపిండి బాగా తక్కువ పట్టుద్దనమాట. ఆలు శనగపిండి సమానం క్వాంటిటీలో ఉంటుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆలు ఒకటి పైన పొట్టంతా తీసేసి ఉంచాను. చిప్స్ తురిమేది తీసుకొని దాన్ని కొద్దిగా మందంగా తురుముకొని ఉంచుకోవాలి. చిప్స్ ఇట్లా ఈ మందమన్నా ఉండాలి. అట్లా తురుము ఉంచేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసి ఉప్పు, కారము, వాముని మెత్తగా గ్రైండ్ చేసి పొడిలాగా వేసుకొని 3 కలిపి యాడ్ చేసుకోవాలి. దీనికి స్పూన్ తోటి కాకుండా ఫోర్క్ తీసుకొని కలుపుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది, పొంగుతాయి అన్నమాట. దీన్ని ఇదే పద్ధతిలో కలిపితేనే మీకు పొంగుతాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. వాటర్ కలుపుతా కొంచెం ఒకే డైరెక్షన్లో కలపాలండి. మీరు ఈ రైట్ సైడ్ అయితే ఫస్ట్ నుంచి అనుకుంటే రైట్ సైడే కలపండి, లేదంటే లెఫ్ట్ సైడ్కి అనుకుంటే ఓన్లీ లెఫ్ట్ సైడే కలపండి. అట్లా బాగా మినిమం ఒక 5 minutes పైనే అట్లాగే ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. దీనికి ముందే నూనె పెట్టుకున్న తర్వాత మాత్రమే శనగపిండి అది కలుపుకోవటం స్టార్ట్ చేయండి. ఎందుకంటే 5 minutes దాకా ఈ పిండి కలపటం టైం పట్టుద్ది కదా. అట్లా ముంచేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండినంతా దానికి అట్లా గిన్నెకి వేసేసి అప్పుడు బజ్జీలు వేసుకోవాలి. ఒకదానికి ఇప్పుడే కదిలించొద్దు, బాగా పొంగటం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రెండో వైపు ఏగటం అంతా అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పండి. ఒకేసారి ఎక్కువ కాకుండా ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్టు చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పొంగటంలో ఒకదానికి ఒకటి తగిలితే పొంగవన్నమాట. దానికి దీనికి కరుచుకుంటాయి 2 బజ్జీలు ఒకదానికి అట్లా. అందుకని ఆయిల్లో వెడల్పుగా ఒకదాని పక్కన ఎన్ని సరిపోతేనే అన్నీ వేయండి. రెండో వైపు కూడా కాగిన తర్వాత ఇట్లా తీసి ఇట్లా సర్వ్ చేసుకోవటమేనండి. మీరు కావాలంటే ఏదైనా చట్నీ, కారపొడి కానీ సాస్ తోటి కానీ తినచ్చు. కారం వేసాను కాబట్టి వాము పొడి, కారము మంచిగా కారంగా టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. బాగా లైట్గా అనిపిస్తుంది అన్నమాట. శనగపిండి అందరికీ ఇష్టం ఉంటున్నప్పుడు, ఇట్లా తక్కువ తినాలనుకున్నప్పుడు ఇది బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.